హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 6 ఎకరాలకి సంబంధించిన రైతులకి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ని చెక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మరో విడత రైతు భరోసాను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. సో మరి ఈ విడుదలకి సంబంధించి ఏ రోజు ఎలా జరగబోతున్నాయి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి భరోసా నిధులను జమ చేశారు, అలాగే జమ కాని వారికి ఎన్ని విడతలలో ఎప్పుడెప్పుడు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఇక్కడ మొదట మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గతంలో కేసీఆర్ గారు 5,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ 6,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1,46,00,000 ఎకరాలకి దాదాపుగా 9,600 కోట్ల రూపాయల వరకు సుమారుగా జమ చేసేందుకు పూర్తి స్థాయిలో నిధుల సర్దుబాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 9,600 కోట్లకి గాను 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసినట్లుగా, ఇంకా 4,000 కోట్ల రూపాయల నిధులను ఈ మే చివరి కల్లా జమ చేసే విధంగా ప్రణాళిక చేసుకుంటున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మిగతా వారందరికీ రైతు భరోసా, తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రైతులకు అలర్ట్. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తెచ్చింది. కానీ ఈ పథకం సరిగ్గా అమలు అవ్వట్లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. తమకు డబ్బులు రాలేదని అంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారందరికీ డబ్బులు రాబోతున్నాయి. పూర్తి వివరాలకు సంబంధించి మనం తెలుసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2025 జనవరి 26వ తారీఖు నాడు 577 గ్రామాలలో రైతు భరోసాని నిధులు జమ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 3 విడతలలో 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం నిధులు చేసింది. తర్వాత మార్చి నెలలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి వేసింది. ఇక ఇప్పటి వరకు మళ్ళీ ఎవరికి జమ చేయలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మే చివరి నాటికి 4 నుండి 10 ఎకరాల వాళ్ళ వరకు భరోసా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్కి కావాల్సిన నిధులను సమకూర్చండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ చివరి విడత రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు రివ్యూ మీటింగ్ని కూడా నిర్వహించబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4, 5, 6 ఎకరాలకి సంబంధించి 1 విడత, 6, 7, 8 ఎకరాలకు సంబంధించి 1 విడత, మొత్తం 4,000 కోట్ల వరకు ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా అప్డేట్స్ అయితే మనకి తెలుస్తున్నాయి. కాబట్టి మీలో ఎవరికైనా రైతు భరోసా రాకపోతే మీ జిల్లా పేరు ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు వస్తే ఎస్ అని, రాకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇవైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటాను. మిస్ కావద్దని కూడా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.